ఫుల్ ట్యాంక్ కొట్టాను. బయలుదేరడానికి మేత అంటే ఫుల్ ట్యాంక్ కొట్టేస్తున్నాం అంటే ఫుల్ ట్యాంక్ బయలుదేరుతాం అనమాట. స్టార్ట్ చేయాలి. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఫుల్గా ట్రాఫిక్ ఉంది, ఎలా ఉందో చూసి దాన్ని బట్టి అటు ఇటు వెళ్ళిపోవడమే. కానీ 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 అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. కూకట్పల్లి నుంచి ఉప్పల మీదకి వెళ్తున్నాం. ఉప్పల మీదకి అయితే కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉందంట. సో అక్కడి నుంచి మొదలెట్టాం. ఆల్రెడీ ఇక్కడ సిగ్నల్ కాడ చూసారా 15 నిమిషాలు పడుతుంది మాకు. సో ఇక్కడి నుంచి బయలుదేరదాం. ఉప్పల మొత్తానికి అంబర్పేట వచ్చాక ఉండే టిఫిన్కి 10 అవుతుంది. సో ఎల్బీ నగర్ వైపు నుంచి వెళ్దామంటే ఫుల్గా ట్రాఫిక్ ఉందన్నారు. అందుకని చెప్పి చుట్టూ తిరిగి చోటప్ప అంబర్పేట పెద్ద అంబర్పేట ఇలా దాటుకుని ఇటు వెళ్తున్నాం. సో అంబర్పేటలో టిఫిన్ కాయ అనమాట పూరి తీసుకున్నాం. ఎలా ఉంటా టేస్ట్ చేసి ఇక్కడి నుంచి మళ్ళీ ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనవా? టిఫిన్ తిన్నాక ఒక కప్పు చాయ్ తాగకపోతే మనకు బండి నాడదు. అసలు ఈ ప్రపంచంలో టీ అంటేనే అందరికి ఇంట్రెస్ట్, అందరికి ఇష్టం బాగాను. సో టీ తాగకపోతే అసలు జర్నీ చేయలేము. ఇప్పుడు మేము అవి వచ్చాం, ఒక కప్పు జస్ట్ తాగి ఇక్కడి నుంచి ప్రయాణం మొదలెడతాం. టిఫిన్ అయిపోయింది. అంటే బాగా కంట్లో దుమ్ము పడిపోతుంది. దానికోసం కళ్ళజోడు తీసుకున్నా. ఎంత సార్ ఏంటి సార్ అది? కోదాడ వచ్చాం. కోదాడలో ఇక్కడ విందు భోజనం ఉంది, విందుస్ అంట. సో అక్కడ ఆగి భోజనం చేసి 150 రూపీస్ అయినా బాగుంది. భోజనం చేసేసి ఇక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం పెడుతున్నాం. ఇక్కడి నుంచి ఇంకో 90 కిలోమీటర్లు ఉంది. నాన్ స్టాప్గా పొద్దున్నీ కొడితే 2:30కి వచ్చాం. 2:30కి వచ్చాం అనమాట కోదాడ. ఇంకా ఆగి ఇంకా భోజనం చేసి ఇంకా బయలుదేరుతాం అనుకున్నాం. బయలుదేరుతున్నాం. మా వాడు రెడీ అవుతున్నాడు, చెప్తున్నారు కదా, బండి రెడీ చేస్తున్నాడు. ఇక్కడి నుంచి బయలుదేరడమే. సరిపోయారు ఇద్దరును. విజయవాడలో 8:15 బండికి ఎక్కాను అనమాట నేను. సో మనం బండి అయితే ఇదే కనబడుతుంది కదా. మామూలు రష్ అయితే లేదండి విజయవాడలోని, చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు ఏలూరు దాటి నేను ఇక్కడ హైవేలో ఆగింది బండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, హైవేలో ఆగింది. టీ తాగుతున్నాను అనమాట. ఓ పక్కన నిద్ర వచ్చేస్తుంది. 2 గంటలకి ఇంటికి వెళ్తానేమో. మనం ఏలూరు దాటి ఇక్కడ టోల్ గేట్ కనబ ఉంది. టోల్ గేట్ దగ్గర ఆపారనమాట. సో ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది కనబడుతుంది కదా, ఇదే. ఇక్కడే టీ తీసుకున్నాం అనమాట. ఇంక తీసుకుని తాగడం, సీట్ ఎక్కడం, బస్సు ఎక్కడం, సీట్లో పడుకోవడం, ఇంటికి వెళ్ళడం. మన ప్రయాణం ఇక్కడతో అయిపోతుంది. సో ఈ వీడియో కనుక మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పెట్టడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.